హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయం దయతో 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతా. మీరు కూడా చదవండి. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, అలా చదువుతాం. మరియా ఆమె సహోదరైన మార్త వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు. అతని అక్క చెల్లెండు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన ఎదుకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుము అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచిచుండరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచినాడెలా వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలుకొల్ప వెళ్ళుమని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా అతడు నిద్రించినాడెలా బాగుపడుననిరి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదివిన ఒక సందర్భము చాలా విలువైనది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద నీవలే నావలే నివసించిన దినాల్లో జరిగినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసించిన దినాల్లో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారు. గ్రామ గ్రామాలకి తిరుగుతూ ఉండేవారు, పట్టణాలకి తిరుగుతూ ఉండేవారు. అది ప్రభు యొక్క పరిచర్య. మన పరిచర్య ఏంటంటే ఉదయం తింటాం పడుకోవటం, మధ్యాహ్నం తింటాం పడుకోవటం, సాయంకాలం తింటాం పడుకోవటం. అది మన పరిచర్య. ప్రభు యేసుక్రీస్తు వారి పరిచర్య ఏంటంటే అందరూ అలా చేయండి. కొంతమంది ఏదో పనిలో ఉంటారు. చాలామంది వ్యక్తుల యొక్క పనులు మాత్రం ఏంటంటే ఉదయం భోంచేయటం, ఊరికాటి తిరిగి రావడం, మధ్యాహ్నం భోంచేయటం పడుకోవటం, సాయంకాలం భోంచేయటం పడుకోవటం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్య గురించి మీకు తెలియాలంటే మార్కు వార్త 1వ అధ్యాయము 34వ వచనం చదవండి. ఏమి రాయబడిందో మీకు కనబడుతుంది. మార్కు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుగుము రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో వచ్చింది. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడానికి. మరి అయితే మనం ఉద్యోగాలు చేద్దాం, వ్యాపారం చేద్దాం, వ్యవసాయం చేద్దాం, చదువుకోవద్దాం. ఉదయం 7:30 కల్లా కాలేజీకి వెళ్ళిపోతున్నాం కదా, 7 కల్లా కాలేజీకి వెళ్తాం కదా. ఆ 7 కల్లా కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సులో ఏం చెప్తున్నామో వినపడక మిమ్మల్ని అందరినీ గురువారం ప్రార్థనకు రమ్మంది ఈ అమ్మ. యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే బస్సులో శుక్రవారం రాత్రి ప్రార్థన ఉంటుందా దాన్ని రమ్మని చెప్పాను. మరి అమ్మాయికి ఏమి వినపడిందో నాకు తెలీదు. మిమ్మల్ని అందరినీ గురువారం రప్పించిందని మీరు వరండాలో కూర్చున్నారని నాకు తెలిసింది. అంటే మన పనులు మనం చేసుకోవాలి, దేవుడి పని కూడా చెయ్యాలి. ఈ రోజున మరి మన పని మనం చేస్తూ దేవుడి పని చేయాలంటే ఆ కుదురుద్దా? ఉద్యోగస్తులకు కుదరదు, వ్యాపారస్తులకు కూడా కుదరదు. మిగతా వాడు కుదురుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసేవాడు పొద్దున్నే 10కి పోతాడు, సాయంకాలం 6కి పోతాడు, లేదా 8కి పోతాడు.
అలాగే వ్యాపారం చేసేవాడు కూడా కుదరదు. ఎందుకని? వ్యాపారం చేసేవాడు కూడా ఏదో పనిలో ఉంటాడు, చేతి పని చేసేవాడు కూడా ఏదో పనిలో ఉంటాడు. అయితే పిల్లరా, ఇంట్లో కూర్చుంటాం, మనకి ఏ పని లేదు. లేయకి ఏమైనా పని ఉందా? లేదు. ఉమాదేవికి ఏమైనా పని ఉందా? లేదు. అలాగే మరి ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు, ఇంట్లోనే ఉంటారు, వారు ఏ పని చేయరు. అలాంటి వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో ఉండాలి. ఉదయం టిఫిన్ చేశారు, 1 గంట ప్రార్థనలో ఉండండి. దేని కొరకు ప్రార్థన చేయాలి? దేని కొరకు? నీ ఆరోగ్యం కొరకు చేసుకో, నీ బిడ్డల కొరకు చేసుకో, నీ కుటుంబం కొరకు చేసుకో, నీ భర్త కొరకు చేసుకో, భర్త ఉంటే, భార్య కొరకు చేసుకో, భార్య ఉంటే, ఒకవేళ భార్య లేదు, భర్త లేదు, పిల్లలు ఉన్నారు కదా, వారి కొరకు చేయాలి. పిల్లరా, దేవుడు రేపు పొద్దున నిన్ను లెక్కడుగుతాడు. ఇవేదో ఆళ్ళటప్పగా పని సాగిపోతుంది, ప్రభుత్వం 4,000 ఇస్తారు, భోజనం చేస్తున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ప్రభుత్వం వారి ద్వారా నీకు ప్రతి నెల 4,000 ఇప్పించింది కూడా నేనే. ఈ 4,000తో నువ్వు నా కొరకు ఏం చేసావు? ప్రభు అడుగుతాడు. ఎందుకంటే మన ప్రతి దాని కొరకు దేవుడు లెక్క అడుగుతాడు పిల్లలు. అందుకే నేను మీకు లెక్కలు చెప్తా ఉన్నాను. నేను పోయిన 13, 14, 15 తారీఖుల్లో 3 రోజులు 12 గంటలు ప్రార్థన పెట్టినప్పుడు కూడా లెక్క చెప్పాను. ఏమని చెప్పారు? ఈ మందిరం కొరకు దాదాపు 8 లక్షలు అయిందని చెప్పారు. ఏది కట్టాకే, ఆ 2 బాత్రూములు కట్టాకే, ఆ కిచెన్ రూమ్ కట్టాకే, ఇది కట్టాలి. ఎందుకు చెప్పాలి లెక్క? మీకు చెప్పాలి పని నాకు లేదు. నా మాటలు వినేవాడు ఎవరు? దేవుడు. ఆయనకి చెప్పాలి. మీకు చెప్తుంటే ఆయన వింటూ ఉంటారు, ఆయన చూస్తూ ఉంటారు. అక్కడ అక్రమం జరిగిందా? ఏంటి బాబు పోయినసారి అలా చెప్పావేంటి, మరి ఎలా మాట్లాడుతున్నావేంటి అని అడిగేవాడు ఎవరు? దేవుడే. అందుకొరకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన జీవిత విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది జాగ్రత్తగా ఉండకూడడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క చంద్రంలాగా గుండంలాగా మందిరానికి వచ్చి నిద్రపోతారు, వాక్యం వినరు. అందుకే అజాగ్రత్తగా ఉండకూడదు. మనం వాక్యం వింటే జాగ్రత్తగా ఉంటాం, వాక్యం వినకపోతే ఎలా ఉంటామండి? అజాగ్రత్తగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకు పంపించాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడి భూమి మీదకు పంపించాడు. ఎందుకు పంపించాడు? 3 పూట్ల భోజనం చేసి పడుకోరా బాబు అని పంపించాడు యేసు ప్రభువుని. ఉదాహరణకు అనుకుందాం, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమారుడు యేసు ప్రభు అనుకుందాం. దేవుడు యేసు ప్రభుని లోకంలో పంపించాడు. ఎందుకు పంపించాడంటే, అయ్యా 3 పూట్ల భోజనం చేసి పడుకోరా ఆయన అని పంపాడు. నీవు గ్రామాలకి తిరిగి సువార్త ప్రకటించాలి. ఆ సువార్త అయిపోయిన తర్వాత సిలువ వేయబడాలి. సిలువలో చేతుల్లో మేకులు కొట్టించుకోవాలి, కాళ్ళలో మేకులు కొట్టించుకోవాలి, గొప్పలో బల్లెట్టు పొడిపించుకోవాలి, శిరసపై మొండగిరి దాడులు పోవాలి, వీపు కూడా దెబ్బలు చేతి తొలపడాలి, నీ ముఖము చెక్కుముగ్గు రాటలే అయిపోవాలి. ఇలాగ నువ్వు సిలువలో రక్తము చిందించాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని తిరిగి రావాలి. 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత నీవు 40 రోజులు ఇక్కడ శిష్యులు కనబడి వారు చేయాల్సిన పని ఏంటో వారికి చెప్పాలి. ఈ 40 రోజుల కాలంలో 10 సార్లు శిష్యులు కనబడి వారు ఏమేమి పనులు చేయాలో వాళ్ళకి చెప్పాలి. ఆ పనులు బాధ్యతలు వారికి అప్పగించాక నువ్వు పరలోకానికి వచ్చేయాలి అని దేవుడు ఎవరికి పని అప్పగించాడు? యేసుక్రీస్తు ప్రభువారికి పని అప్పగించాడు. మరి నీకు అప్పగించిన పని ఏంటి? నీకు అప్పగించిన పని ఏంటి? నీకు వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, చేతి పని లేదు, ఇంట్లో కూర్చునే స్త్రీలు నువ్వు, లేక ఇంట్లో కూర్చునే పురుషులు నువ్వు చేయాల్సిన పని ఆ టీవీ పెట్టుకొని, ఆ కేబుల్ టీవీ పెట్టుకుని నిరంతరం సినిమాలు చూడటం, సీరియల్ చూడటం కాదు. మోకాళ్ళ మీదకి వచ్చే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు అయిపోయిన తర్వాత నీ మనవల కొరకు చేయి,
నీ మనవల కొరకు అయిపోయిన తర్వాత నీలాంటి మనవలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, అందరికీ చేయి. నీలాంటి కొడుకులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, అందరికీ చేయి. ఇది నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నువ్వు అడగవా నీ కొడుకుని? ఏమండి, అపర్ణ అడగదా రాజేష్ని? ఏమో పనులకు వెళ్ళొచ్చావు, ఎంత ఇచ్చామని అడుగుతా కదా, అడగవా? అపర్ణ కాకు ఎందుకు వచ్చిందా ధైర్యం? నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఈరోజు పనికి వెళ్ళి వచ్చాడు, ఎంత తెచ్చామని అడుగుతుంది. అప్పుడు అంటాడు రాజేష్, తెచ్చాను 1500 దాకా వచ్చినాయి, కానీ వస్తా 100 రూపాయలు ఇట్టి అవి ఇవి కొనుక్కొని కూల్ డ్రింక్లు అయ్యి తాగా, ఇదిగో 1400 వచ్చింది, నాకు 400 అవసరం, ఇదే నీ దగ్గర ఉంచు అని ఇస్తాడు. ఇస్తాడు కూడా. అంటే నిజమైన భర్త చేసే పని అదే. ఎందుకంటే గత రాత్రి ఒక ఇంటికాడ మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టేటప్పటికి ఆయన వెళ్ళేటప్పటికల్లా అన్నీ రెడీ చేసాడు. ఆ తర్వాత ఇంకా ఏవేవో తెచ్చాడు, కూల్ డ్రింక్ తెచ్చాడు, ఆయన తెచ్చాడు. ఎలా వచ్చింది బ్రదర్, చాలా చేస్తున్నారు మీరు అని అన్నాను నేను. అని అంటే ఆయన అన్నాడు, నాదేం లేదు, నీది లేకుండా కూల్ డ్రింక్లు అలా వచ్చాయండి, నీది లేకుండా కూల్ డ్రింక్ అలా అవుతుంది. నా పని ఏంటి లేదు, డబ్బులు తెచ్చి అమ్మకపోవడం. అమ్మాయి బయటికి వెళ్ళింది మధ్యాహ్నం ఆటేసుకుని, బయటికి ఆటేసుకుని వెళ్ళిపోయి ఈ రాత్రి కూడికి ఏమేమి తేవాలో అన్నీ తెచ్చేసింది. నేను ఊరికే ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కూర్చున్నాను. అర్థమైందా? అంటే పిల్లల భార్యకి భర్త పైన ఏముంది? అధికారం ఉంది. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను పోషిస్తానని చెప్పాడు. కాబట్టి ఈరోజు మరి నేనేం ఉద్యోగం చేయట్లా, నా బిడ్డలకు నాకు నీకు ఏం తెచ్చామని అడగటానికి అర్హత ఎవరికి ఉందండి? భార్యకి ఉంది. ఆమె అడగదాలు కూడా, అడగాలి కూడా. అడగినటువంటి భార్యలు అమాయకులైన భార్యలు కింద లెక్క, వాడు పిచ్చి మోకాల కింద లెక్క. అలా ఉండకూడదు పిల్లరా. అయితే లెక్క అడుగుతున్నావు కదా, అలాగే దేవుడు కూడా ఒక రోజున మనల్ని ఏమడుగుతాడండి? లెక్క అడుగుతాడు. నీకు 24 గంటలు టైం ఇచ్చాను, నీకే లోటు లేకుండా చేశాను, ఏం చేశావు? అప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వేమంటావంటే ఏం లేదు ప్రభువా, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నానని నువ్వు చెప్తావు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నెమ్మదిగా అక్కడ ఆయన దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది, ఇలా పెట్టి ఒక బటన్ నొక్కుతాడు. అప్పుడు నీవు 21వ తారీఖు ఏం చేసావు, 20వ తారీఖు ఏం చేసావు, 19వ తారీఖు మొత్తం అంతా వచ్చాడు. 21వ తారీఖు పలానా చోటుకి వెళ్ళావు, 20వ తారీఖు పలానా చోటుకి వెళ్ళావు, 19వ తారీఖు పలానా చోటుకి వెళ్ళావు. సొలుకప్పుడు చెప్పావు. అది అక్కడ ఉంది. నేనేమంటాలో నిన్ను నువ్వే చూసుకుని నువ్వేం చేశావు? నేనేమన్నాను నేను? నువ్వు చేసిన పనులన్నీ ఇక్కడ కనపడుతున్నాయి అని ఎవరంటారండి? దేవుడు. అందుకే ప్రియులారా, దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఆ భయం యేసుప్రభువు వారికి ఉంది. కాబట్టి గ్రామాలకి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడండి? సువార్త ప్రకటిస్తున్నాడు. గ్రామాలకి తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యం బోధిస్తున్నాడు. ప్రజల రోగాలు స్వస్థపరుస్తున్నాడు. బలహీనులు బలపరుస్తున్నాడు. ఆకలితున్న వారికి అన్నం పెడుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నాడు. పిల్లలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు కొరకే బ్రతకాలి. అక్కడ కూర్చో, ప్రభు కొరకే బ్రతకాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది అదే, లేఖనాల్లో మనం గమనిస్తున్న సత్యం అదే. అందుకే 38వ వచనం మరలా ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 32 ముగిస్తాం. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. ఒకవేళ మీరు రాకపోయినా నేను వెళ్ళాల్సిందే. ప్రకటించిన గత రాత్రి శుక్రవారం కూడా మీటింగ్ పెట్టాం. ఈ వీధిలో ఉన్న వాళ్ళే రాలేదు, ఆ వీధిలో ఉన్న వాళ్ళే రాలేదు, ఒక 4 వచ్చారు. దేవుడు రోగంతో ఉన్న ఉమాదేవి వచ్చింది. పిల్లరా, ఒకవేళ మీరు నాకు కూడా రాకపోయినా నేను మాత్రం వెళ్ళాల్సింది. అందుకే ఆయన ఏమంటాడు 38వ వచనంలో వాక్యంలో మనతో. అందుకనే పిల్లరా, ఏదైనా కూడికి పెడితే వస్తూ ఉండండి. ఇంట్లో కూర్చున్నందువల్ల ఉపయోగం ఏమి కూడా లేదు. ఇంటి వల్ల విశ్వాసం కలుగుద్ది.
అది క్రీస్తును కూర్చిన మాట మాట వలన. ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్న మాట నిజమే. అయితే ఈ ఇబ్బందులు ఇరుకులన్నింటినీ తొలగించేవాడు ఎవరండి? దేవుడే. కాబట్టి దేవుని ఎత్తుకు రావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఆయన ఇలా గ్రామాలు తిరుగుతూ బేతనీలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? బేతనీలోకి వెళ్ళాడు. బేతనీలో 3 వ్యక్తులు ఉన్న కుటుంబం ఒకటి ఉంది. ఒకటి మరియా, 2 మార్త, 3వ వాడు ఎవరండి? లాజరు. ఈ 3 వ్యక్తులు ఉన్న కుటుంబం అక్కడ కనబడుతుంది. ఆ బేతనీలోకి వెళ్ళటంతో మార్తమ్మ అనే ఆమె ఏం చేసిందంటే ఆయన్ని తన ఇంట్లోకి రమ్మని అడిగింది. ఏం చేసిందండి? మా ఇంట్లోకి రమ్మని అడిగింది, కూర్చోబెట్టింది. పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు వారి ఇంట్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. వారి ఇంట్లోకి వెళ్ళాడు, కూర్చొని వారితో సహవాసాన్ని అంటే స్నేహాన్ని పెట్టుకున్నాడు. వారితో ఏం పెట్టుకున్నాడు అండి? స్నేహం పెట్టుకున్నాడు. దేవుడు నీతో స్నానం చేసేది, నీతో సహవాసం చేసేది ఎందుకంటే నీకు మేలు చేయడానికి, నీకు ఉపకారం చేయడానికి. ఏ ఉపకారం? ఈ బస్తాలతో బియ్యమే ఇవ్వడం. పోనీ చంద్రబాబు ఇచ్చినట్టు 4,000 కూడా ఇవ్వడం. మరి ఆయన చేసే ఉపకారం ఏంటి? ఏమండి? మన ఆత్మను బాగు చేస్తాడు. మన ఆత్మను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకొరకు వారితో స్నానం పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆ గుడికి వెళ్తే ఆయన ఏమైనా 3 కేజీలు బియ్యం ఇస్తాడేమని, ఈ గుడికి వెళ్తే ఒక 100 రూపాయలు ఏమైనా ఇస్తాడేమని, ఆ గుడికి వెళ్తే ఒక 500 ఏమైనా ఇస్తాడేమో అని అనుకుంటున్నారు. యేసు ప్రభు అలాంటి ఇవ్వటానికి వాళ్ళతో స్నానం చేయలేదు. ఆయన వాళ్ళతో స్నానం చేసింది ఎందుకంటే లాజరుని తిరిగిపోతనం నుండి మార్చడానికి, మార్తమ్మ దేవుని సన్నిధిలో కూర్చోటానికి, మరియమ్మ ప్రభువుని వెంబడించడానికి. ఈ రోజున దేవుని ఆలయాలకు వచ్చే వాళ్ళు అది గ్రహించట్లేదు. దాన్ని వారు ఏం చేయట్లేదు? గుర్తించట్లేదు. అలాగున ఆయన మరియ, మార్త, లాజరు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు లాజరు ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో ఉండేవాడు కాదు. ఏమా మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగేవాడు. ఫ్రెండ్స్ వచ్చారయ్యా బయటకు పోయాడని చెప్పింది. లేయే చెప్పినట్టు. ఏమో మనోజ్ ఎక్కడికి వెళ్ళాడంటే స్నేహితులు వచ్చారు, వెళ్ళిపోయాడు అన్నట్టుగా మరియా, మార్త ఏం చేసేవాడు? లాజరు గురించి చెప్పేవాడు. ఇలా రోడ్లంటే తిరిగేటప్పటికి ఒక రోజున ఏం జరిగిందంటే మెదడు మలేరియా వచ్చింది. ఏమొచ్చింది? మెదడు మలేరియా. దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటారు. అది మెదడుకు సంబంధించింది. అది వస్తే చచ్చిపోతాడు, బతకడిక. అది రాకూడదు. మామూలు మలేరియా వచ్చినా బతుకుతాడేమో, కానీ సెరిబ్రల్ అంటే ఈ మెదడుకు సంబంధించిన మలేరియా రాకూడదు. దీన్ని మెనింజైటిస్ అని కూడా అంటారు. మెదడు వాపు వ్యాధి అంటారు దీన్ని, మెనింజైటిస్. ఒకరోజు ఇలాగ రోడ్లంటే తిరిగేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ తిరగటం, స్నేహితులతో తిరగటం, ఇలా తిరిగేటప్పటికి దోమ కాటి గురైపోయి ఏమైందంటే మెదడు వాపు వ్యాధి వచ్చింది. ఎవరికండి? లాజరు. జాగ్రత్తగానండి, కథ ఇది. కథలోనే దేవుని కార్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాగున ఆ మెదడు వ్యాపు వ్యాధి వచ్చింది. అప్పుడు మార్తమ్మ, మరియమ్మ కలిసి ఏం చేశారు? కబురు పెట్టారు. ఎవరికి? ప్రభుకి. ప్రభువా, నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడని. ఎందుకంటే మరియమ్మ, మార్తమ్మకు నమ్మకం ఉంది. ఏ నమ్మకం? ఆయన కనుక వస్తే మా తమ్ముడు రోగం ఏమైపోతుంది? బాగుపడుతుంది. ఆయన కనుక వస్తే ఈ వైద్యులు ఎవరూ చేయలేని పని ఆయన చేసేస్తాడు. కాబట్టి ఆయన్ని పిలుద్దాం అని కబురు పెట్టారు. కబురు పెడితే వాళ్ళు ఏది చెప్పారు? ఏమన్నా అంటే నీవు ప్రేమించుచున్న వాడు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడంటే వాడికి ఏదో ఒక రోగం అవుతుంది. ఎందుకు వస్తుంది? వాడు దేవుడికి దగ్గరగా రావటానికి. రోగం లేకపోతే వాడు దేవుడి దగ్గరికి వస్తాడా? మనకు ఆకలి అయితే ఎవరు గుర్తు వస్తాడు? ప్రభువా ఆకలి అవుతుందంటే జబ్బులో డబ్బులు లేవు,
ఎవరినైనా పంపించు, ఎవరినైనా పంపించని అడుగుతాం. కాబట్టి మనకు ఆకలి పుట్టించేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, రోగం వచ్చేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, బలహీనత వచ్చేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, మన రోగాల్లో మోకరించి ప్రార్థన చేయటానికే దేవుడు రోగాలు పంపిస్తాడు. దినమంతా సమయం అంతా వృధా చేస్తున్నా, ఒక్క గంట కూడా మోకాళ్ళని ప్రార్థన చేయట్లేదు, అందుకే దేవుడు రోగాలు తప్పిస్తున్నాడు. అప్పుడైనా మారుమనసు పొందుతాం. అందుకే ఇప్పుడు ఏం చేశానంటే, లాజర్కి ఏమొచ్చిందండి? రోగం. రోగం రాకపోతే మనం మందిరానికి వస్తామా? ఆకలి అయితే మందిరానికి వస్తాం, రోగం వస్తే మందిరానికి వస్తాం, సమస్య వస్తే మందిరానికి వస్తాం, ఇబ్బందులు వస్తే మందిరానికి వస్తాం. అన్నీ బాగున్నాయి. మందిరం ఎవరు వెళ్తాడయ్యా మందిరానికి? ఆయన ఏదో బోధ చేసుకుంటూ పోతూ ఉంటాడు, ఆయన గురించి మనం వెళ్ళాలి ఏంటి పోయి అని అంటాం. కడుపు నిండినోడికి గారెలు చేయదట. కడుపు నిండినోడికి ఏం చేయదు? గారెలు చేయదు. అవునే కదా? అదే కడుపు కాలుతుందా అనుకో దేవుడు గుర్తు వస్తాడు. పిల్లరా, ఇప్పుడు ఎప్పుడైతే లాజరు రోగి అయినాడో వెంటనే కబురెట్టారు. ఏమని కబురెట్టారంటే, ప్రభువా నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడు. ప్రభు వారు ఏం చేశారంటే, అలాగా బాగా వచ్చిందా, సరే చూద్దాం అని అక్కడే 2 రోజులు ఉండిపోయాడు. 2 రోజులు మనం అయితే ఏం చేస్తాం? వరుస పెట్టి మళ్ళీ రెండోసారి పోయి, అయ్యా మీరు ఇంకా రాలేదండి అని ఉదయం చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం, అయ్యా మీరు ఇంకా రాలేదండి. మీరు అలాగే పద్మ డబ్బులు ఇచ్చే వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకే తెలియదు. అందుకే మీలో చంద్రమ్మ 20,000 అడిగింది, ఇక్కడ మరి మన ఉమాదేవి 10,000 అడిగింది. మీరిద్దరూ కలిసి ఆమెను పట్టుకొని ఆ 35,000 ఇప్పించండి, మీకు ఇస్తాను. ఆమె 35,000 ఇచ్చాను. కాబట్టి మీరిద్దరు కలిసి ఆమె ఏం చేస్తారో నాకు తెలియదు. చంపకండి, కొట్టకండి, చంపొద్దు, కొట్టొద్దు. మొత్తానికి 35,000 తీసుకురండి. అప్పుడు చంద్రబాబు 20 ఇస్తాను, నీకు 10 ఇస్తాను. పిల్లలే, దేవుడు ఏం చేశాడు? కబురెడితే 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. 2 రోజులు ఏమైపోయాడు? అక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? అలాగా చూద్దాం. 2 రోజులు ఉండిపోయిన తర్వాత ఈ లోపల మళ్ళా కబురు వచ్చింది, చచ్చిపోయాడు. ఏమని కబురు వచ్చింది అంటే, దేవుడు ఎలాంటి అనుభవాలు ఎందుకు ఇస్తాడంటే, మార్తమ్మ విశ్వాసం ఎలాంటిది, మరియమ్మ విశ్వాసం ఎలాంటిది అనేది కనిపెట్టడానికే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనము ఆయనను మేల్కొల్ప వెళుదాము రండి అన్నాడు. చదవండి, ఏమైనా ఇప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితులైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నాడు వారితో చెప్పాడు. నిద్రించుచున్నాడు అంటే అర్థం ఏంటి? బైబిల్ మరణాన్ని ఏమంటదంటే నిద్ర. మరణం దేనితో సమానం అండి? మరణించినోడు ఒకసారి లేస్తాడు. ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు మరణించాలి. మరణించిన ప్రతివాడు ఒక దినమున లేస్తాడు. ఈ మరణించిన వారు యేసు ప్రభువును నమ్ముకున్నవాడు లేస్తాడు, నమ్ముకోనోడు కూడా లేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నమ్మినోడేమో పరలోకం కొరకు లేస్తాడు, నమ్మనోడేమో పాతాళ కొరకు లేస్తాడు. ఇద్దరు లేవాల్సిందే. యేసు ప్రభువు నమ్మినోడు ఆ మోక్షం కొరకు లేస్తాడు. యేసు ప్రభువు నమ్మనోడు అగ్నిగుండం ఉంది, అక్కడ పాతాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని కొరకు లేస్తాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు చనిపోయినట్టు లేవాల్సింది. రేపొద్దున బయట బుజ్జి కూడా లేస్తాడు, ఎన్టీఆర్ లేస్తాడు, చనిపోయిన ప్రధానమంత్రులు అందరూ లేస్తారు, రాష్ట్రపతులు లేస్తారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా లేస్తాడు. లేచిన తర్వాత దేవుడి దగ్గర నిలబడాలి. అప్పుడు అడుగుతాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వేం చేశావు? నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చాను, నీకు ఏం చేశావు నువ్వు అంటే, అయ్యా కులభేదం లేకుండా అందరికీ సహాయం చేశావు. ఎన్టీఆర్ పిలుస్తాడు, నువ్వేం చేశావు? మా కులస్తులకే చేశాను, మిగతా వాళ్ళకి చేయలేదు. మా కులస్తులు ఎవరైతే వాళ్ళకే చేశాను, మిగతా వాళ్ళకి చేయలేదు.
ఇలా ప్రతి వానికి వాని క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. కాబట్టి మరణము మానవునికి అంతము మాత్రము కాదు. మరణము తరువాత దేవుని యొక్క నిలబడే దినం అవుతుంది. ఆ దినమున నిన్ను నన్ను కూడా లెక్కడుగుతాడు. నీకు 24 గంటలు టైం ఇచ్చా, దినమంతా ఏం చేశావు? ఉచితంగా నువ్వు పని చేయకుండా, కట్టెలు కొట్టకుండా, కూలి పనికి వెళ్ళకుండా నెలకి 4,000 రూపాయలు ఇచ్చాను. కనీసం 1 గంట ప్రార్థన చేసావు నా కొరకు? వాళ్ళ కొరకు 1 గంట ప్రార్థన చేసావు? నీకు 4,000 ఇచ్చినటువంటి చంద్రబాబు కొరకు చేసావు, పోనీ అతను రక్షణ కొరకు చేసావా? నీకు 4,000 ఇచ్చిన నారా లోకేష్ కొరకు చేసావా? నీకు 4,000 ఇచ్చిన పడేటి చట్టి గురించి ఏమైనా చేసావా? అతను కూడా వేసుకున్నప్పుడు నమ్ముకోవాలి. చేయరా? పిల్లరా, మనం చేసే ప్రతి పని కొరకు దేవుడు దినమని అడుగుతాడు. అవటానికి కాదు, ఆ రోజు ఏడుస్తా, అంగలారుస్తా, రొమ్ము కొట్టుకుంటా, గుర్తుపెట్టుకో. అందుకే ఈ రోజున దేవుని ఎడల భయభక్తులు, ఈ రోజున దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. పిల్లరా, అందుకనే లాజరు దేవుణ్ణి ప్రేమించడం మానేశాడు. దేవుడు మాత్రం లాజరు ఏం చేస్తున్నాడు? లాజరు దేవుడిని ప్రేమించడం మానేసి రోడ్లాంటి తరగడం ప్రారంభించాడు. దేవుడు మాత్రం లాజర్ని ఏం చేస్తున్నాడు? నీవు ప్రేమించేవాడు రోగి అయినాడు. 2 రోజులు ఆగిపోయాడు. ఎందుకంటే అసలు అప్పుడు విశ్వాసం ఏంటో చూద్దాం. అతను లేపేదే. ఈ లోపల అతన్ని సమాధి చేసేసాడు. జనం ఒప్పుకుంటారా? ఏమండి 2 రోజులైన దేశప్రభు కౌరెట్ట రాలేదు, ఇక ఏంటంటే ఇంకా పెట్టి కూర్చున్నారు. వాడు వాసన వచ్చేస్తాడు. ఇలాగా వచ్చేసి రారుణ వచ్చేసి త్వరగా కప్పెట్టాను అంటుంది. సరిగ్గా వచ్చేసి ఇంకా తీసుకెళ్ళలేదు అంటుంది. చంద్రం వచ్చేసి ఒకవేళ గొయ్యి తీయడానికి డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, గొయ్యి తీస్తానంట. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తున్నాడు. వీళ్ళ అందుకే ఏం చేశారంటే 2 రోజులైనా రాలేదని సమాధి చేశారు. ఏం చేశారు? సమాధి చేశారు. అప్పుడు వచ్చాడు యేసుప్రభు. అప్పుడు 2 రోజులైన తర్వాత యేసుప్రభు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చదవండి. 11వ అధ్యాయం 24వ వచనం. చదవండి. 11వ అధ్యాయం 24వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. వచ్చి రావడంతో అమ్మగారు ఎదురెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుప్రభు అంటే మంచి చనువు. ఎందుకంటే లోపల కూర్చోబెట్టింది కదా, ఆ చనువుతో ఎదురుకుండా వెళ్ళిపోయి, అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా అనేటప్పటికీ, ఇప్పుడైనా నీ దేవుని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నాను. ఆమె విశ్వాసం గ్రహించేసేది యేసుప్రభు. నీవు ఎక్కడుంటే నా సహోదరుడు చావకుండా అంటే అక్కడుంటే చావగా, అక్కడుండి శతాధిపతికి ఏం చెప్పండి? నీ దాసుడు బాగుపడతాడు, వెళ్ళిపోమన్నాడు. ఎక్కడుండి? ఆయన వేరే చోట ఉన్నాడు, శతాధిపతి ఇక్కడ ఉన్నాడు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, శతాధిపతి ఇక్కడ ఉన్నాడు. ఫోన్ చేశాడు, శతాధిపతి అన్నాడు నీ దాసుడు బాగుపడుగాక అన్నాడు. ఎందుకంటే కరెక్ట్గా 1 గంటకి అన్నాడు. కరెక్ట్గా 1 గంటకి లేచి కూర్చున్నాడు. ఆ విశ్వాసం ఎవరికి లేదు? మార్తమ్మకి లేదు. ఆ విశ్వాసం మార్తమ్మకి లేదు. అది లేకే నీవు ఇక్కడ ఉండే నెలలో నా సహోదరుడు చావకుండా ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా పిల్లల ఆ తర్వాత సరి చేసుకుంది. అమ్మడి రాంబాబు తిట్టాక క్షమాపణ అడిగినట్టుగా అర్థమైంది కదా. ఆ తర్వాత సరి చేసుకుంది. ఎలా సరి చేసుకుందంటే, ఇప్పుడైనాను నీవేమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించును ఎరుగుదునని. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమున ఎరుగుదునని. అంటే అయ్యా లేస్తాడని నాకు తెలిసింది, ఇప్పుడు కాదు. మీరు చెప్పారు కదా, మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా తిరిగి లేస్తాడని. అంత్యదినాన్ని లేస్తాడని నాకు బాగా తెలుసని నేను చెప్పక్కర్లేదు. ఎవరితో? యేసు ప్రభు. అంచెదినాలు లేస్తాడని మాకు బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. ఈ బోధలు ఎప్పటి నుంచో వింటున్నాం అన్నది యేసు. అప్పుడు ప్రభువారు అన్నాడు, అందుకే పునరుద్ధానమును జీవమును నేను జీవము ఇప్పుడే లేపగలను, నువ్వు నమ్ముచున్నావా మార్త అన్నాడు.
అందుకనే ఏమన్నాడు చదవండి, పునరుత్థానమును జీవమును నేను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగును. ఈ మాట నమ్ముచున్నావా మార్త అన్నాడు. నీ యొక్క నమ్మిక, నీకు సరైన నమ్మిక నా మీద లేదు, నీకు సరైన విశ్వాసం నా మీద లేదు, అందుకే 2 రోజులు ఆలస్యం చేశాను. నీ విశ్వాసాన్ని బాగు చేయటానికే ఆలస్యం చేశాను, నీ విశ్వాసాన్ని స్వస్థపరచడానికే ఆలస్యం చేశాను. పిల్లరా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మార్తమ్మ విశ్వాసం అర్థమైపోయింది ఎవరికి? యేసు ప్రభు. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు చదవండి, 11:31 ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చున్న యూదులు మరియ త్వరగా లేచి వెళితే చూచి ఆమె సమాధి యొద్దకు హెచ్చుటకు అక్కడికి వెళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. ఆమె యేసు ప్రభు వచ్చాడని తెలుసుకుని లేచి బయలుదేరింది. ఎవరు? మరియమ్మ. అప్పుడు జనం అనుకున్నారు సమాధి దగ్గరికి అనుకునేమో రాజు దగ్గరికి. అప్పుడు అక్కడికి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఏమన్నా అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను. వాళ్ళ సహోదరు ఏదైతే చెప్పిందో అదే మాట ఏం కూడా చెప్తాను, నీవు ఇక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండా. మరి అమ్మ ప్రతి ఆదివారం ఊరికి వచ్చావు, శుక్రవారం వచ్చావు, మంగళవారం వచ్చావు, నీలో కూడా సరైన విశ్వాసం. నువ్వు ప్రతిరోజు వాక్యం విన్నటువంటి వ్యక్తివి, నువ్వు ఎంత విశ్వాసం ఉండాలి నీకు? నా ఎడల నీకు నమ్మిక లేదు. నువ్వు కూడా నీ సహోదరి అయిన మహత్వ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ఏమనంటే ఆమె అంది నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండాని, నువ్వు కూడా సేమ్ మాట మాట్లాడు. అప్పుడు ఏం జరిగింది చదవండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో ములుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ఏడ్చింది ఇక్కడే బైబిల్లో రాయబడింది. ఎందుకు ఏడ్చేది? అది బేతనీలో ఎవరింటికి వెళ్ళకుండా మీ ఇంటికి వచ్చినందుకు నీకు విశ్వాసం లేదు. బేతనీలో ఎవరింటికి వెళ్ళకుండా మీ ఇంటికి వచ్చినందుకు నీకు లేదు, మీ అక్క కూడా లేదు. మీరిద్దరూ ఒకటే గాడిది. యేసు ప్రభు ఏడ్చేది ఎందుకో తెలుసా? ఆయన వాక్యం వింటూ, ఆయన బోధలు వింటూ, ఆయన మందిరానికి వస్తూ, ఆయన ఎడల విశ్వాసం లేకుండా మన జీవితాలు గడిపితే దేవుడు ఏడుస్తాడండి. ఏదో వచ్చి ఇక్కడ కూర్చున్నందు వల్ల మాకేం ఒరిగేదేమీ లేదు. నీకే లాభం. నీ విశ్వాసంలో ఏం చేయాలి? ఎదగాలి. ఇక్కడ కూర్చున్నాను, గాంధీ గారి కొరకు కూర్చున్నాను అంటే ఏం లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా మందిరంగానే ఉంటుంది. ఆయన చిత్తములో ఉన్నవాడిని ఆయన ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, ఈ మందిరంలోకి విశ్వాసిగా ఎదగాలి, అవిశ్వాసిగా ఉండకూడదు. దేవునిపై ఆధారపడాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని కొరకై జీవించాలి. వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏడ్చి, వీళ్ళకి నా ఎడల సరైన విశ్వాసం లేదని ఏడ్చి కన్నీళ్ళు విడిచి సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయమన్నాడు. చదవండి, ఏం రాయబడడం చూద్దాం. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన ఆయన సహోదరి అయిన మార్త ప్రభువా గాదమ్మ గారు అంటారు ఏంటి? ఎందుకంటే యేసు ప్రభు రావడంతో కుర్చీ వేసేయటం, లోపల గదిలోకి వెళ్ళి కాదు పెట్టేయటం. ఆయన తింటాకు వచ్చాడు. ఆయన తింటాక రాడండి, నిన్ను బాగు చేయటం వస్తాడు. నిజమైన దేవుని సేవకుడు ఎవరైనా ఉన్నాడు అంటే తింటాక రాడు, తీసుకోటాక రాడు, నిన్ను బాగు చేయటానికే వస్తాడు. నువ్వు యేసు ప్రభువులో బాగుపడాలి, విశ్వాసంలోకి రావాలి, విశ్వాసంలో నిలవాలి, విశ్వాసంలో నడవాలి. ఆయన నువ్వు పెట్టేది తింటాక మాత్రం ఆయన రాడు. కాబట్టి ఈ మార్గం ఏం చేసిందంటే పరుగును వచ్చేసి ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. 4 రోజులైనాడు ఎలా ఉంటాడు? లోపల ఎప్పుడైనా సమాధి చూసారా? సమాధి చూస్తే ఎప్పుడు మీరు సమాధి దగ్గరికి వెళ్ళరు. 4 రోజుల తర్వాత సమాధి చూశారు అనుకోండి, ఒక భయంకరమైన ఆకృతి ఉండేది. ఆల్మోస్ట్ గంగాళం వచ్చిందేమో అనుకుంటారు.
4 రోజులైంది, ఇప్పుడు వాడు వాసన కొడతాడు, దయచేసి సమాధికి రాయి తొలగించొద్దని అడిగింది. ఎవరో మా ప్రభు ఏమన్నాడు చదవండి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూపువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నది. నీలో ఉన్న అవిశ్వాసమే ఆ రాయి. ఆ అవిశ్వాసం అనే రాయి తొలగించబడకపోతే వాడు లేవడు. నీవు దేవుని ఎడల నమ్మిక లేకపోతే, దేవునిపై నువ్వు ఆధారపడకపోతే, దేవుని పరిపూర్ణంగా అప్పగించుకోకపోతే నీ కుటుంబంలో జరగదు. నీ భర్త తాగు నుండి బయటికి రాడు, నీ భర్త జోగం నుండి బయటికి రాడు, నీ పిల్లలు బాగుపడరు, నీ కుటుంబం బాగుపడదు. పరిపూర్ణంగా దేవుని పైన నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. మారిపోతాడు పిల్లరా. అప్పుడు యేసు ప్రభు వచ్చామన్నాడు, లాజరు తండ్రి నీవు నా మాట విన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. చూసారా, యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేయాలంటారా? ప్రార్థన చేయాలన్నవాడు చేయొద్దు. యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేయాలన్నవాడు చేయొద్దండి. దేవుని స్తోత్రం చేయండి. ప్రార్థన చేయక్కర్లేదు అన్నవాడు చేయొద్దు. అపర్ణాళం ఎత్తి ప్రార్థన చేయక్కర్లేదు అక్కడ. ఎందుకంటే ఆయన లాజరు బయటికి రమ్మంటే వచ్చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అయితే అక్కడ ప్రార్థన ఎందుకు చేశాడంటే నీకు నాకు నేర్పించడం. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అనారోగ్యత వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అంతేగాని అక్కడికి ఇక్కడికి పరిగెత్తకూడదు. అందుకే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, ఒక్కడే కొడుకు. ఎవరబ్బాయి? కానీ శూన్యమీరాలైనటువంటి ఆ గనురాలైన కొడుకు చనిపోయాడు. గనురాలైన స్త్రీ. అది మీరు దేవుని వాక్యంలో ఎక్కడ చూస్తారంటే 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథంలో చూస్తారు. 4 అధ్యాయంలో చూస్తారు. ఆమె గనురాలు శూన్యమీరాలు, ఒక్కడే కొడుకు చనిపోయాడు. చనిపోతే ఏం చేసింది తెలుసా? కంగారు పడతా అతని ఇంట్లో పనిచేసే పనులను పిలిచింది. గాడిది గంత కట్టయ్యా, గాడిది గంత కట్టు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి రావాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర మోకాళ్ళు ఉన్నది, నా కొడుకు తిరిగి రావాలి. గాడిది మీద బయలుదేరి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థించింది. వెంటనే కొడుకు తిరిగి లేచాడు. ప్రార్థన మనకు నేర్పించేది ఎందుకంటే దేవుడిపైన మనం ఆధారపడతాం. సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడటానికి, దేవునిపై ఆధారపడటానికి, దేవుని శక్తిని పొందటానికి, దేవుని యొక్క కృప మన ఎడలంటే హెచ్చుగా ఉందో చూసుకోవడానికి. లేదనుకోండి ప్రార్థన చేయడం చేతగానుడు మనుషులు నమ్ముకుంటాడు, రాజులు నమ్ముకుంటాడు, అక్కడికి ఇక్కడికి ఏం చేస్తాడు? వాస్తవానికి భర్త ఫోన్ చేయాలి, అయ్యా కొడుకు పడిపోయి నువ్వు త్వరగా ఏమైపోతున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, త్వరగా అని ఫోన్ చేయాలి. భర్తకి చేసిందా? మోకాళ్ళు ఈరోజు కూడా అలాంటి విశ్వాసం ఉన్నారు. ఈరోజు కూడా అలాంటి విశ్వాసం. ఏదైనా సమస్య వచ్చిందా మొట్టమొదట మోకరించి ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తే దేవుని కార్యాలు చేసి. నేను ఎప్పుడు అసలు ఇంట్లో ఉన్నాను, రోడ్లను తిరగడం వల్ల అంటే సేవలో పరిచర్యలో అటు ఇటు తిరగడం ఎక్కడ ఉండాలని నాకు తెలియదు. ఆమె ఒక్కతే పిల్లలు పెట్టుకుని ఉండేది. ఏమొచ్చినా ప్రార్థన మోకాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగిపోయేది. వచ్చిన తర్వాత చెప్పేవాడు ఇలా జరిగింది, ప్రభు దగ్గర ప్రార్థన చేశాం, ప్రభు సహాయం. దేవుని బిడ్డలారా, కాబట్టి గుర్తెరుగు, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. మన విశ్వాసం బాగుపడటానికి, అసలు దేవుని దగ్గరికి రానుడు దేవుని దగ్గరికి రావటానికి, ప్రార్థన మనకు నేర్పించడానికి, నిరంతరము దేవుని వైపు చూడటానికి దేవుడి పాఠము నేర్పిస్తాడు. కాబట్టి నేర్చుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభుని అనుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులో తెచ్చి ఆయన మనకు వేరు చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? 12వ అధ్యాయంలో చూశారు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది? మార్తమ్మేమో ఉపచారం చేస్తుంది, లాజరేమో యేసు ప్రభు పక్కన కూర్చుని, రోడ్లను తిరిగి కూడా యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు.
మరియా మిక్కిలి విలువగల మాంసాత్తరు సేలు నా నెత్తిన తీసుకొచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు అత్తర్వాసంతో నిండు అంటే కుటుంబం యావత్తు దేవుని దగ్గరికి వచ్చాను. నీ కుటుంబం యావత్తు దేవుని దగ్గరికి రావాలి. నీ కుటుంబస్తులందరూ దేవుణ్ణి వెంబడించాలి. నీ కుటుంబస్తులందరూ దేవుణ్ణి ప్రేమించాలంటే నీ విశ్వాసం బాగుపడాలి. నీకు ప్రార్థనా జీవితం కావాలి. నీవు దేవునిపై ఆధారపడాలి. దేవుణ్ణి నమ్మాలి. మనుషులపైన ఆధారపడాలి. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా సహాయం చేయగా ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవాన్ని చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ